అలాగే ఇక్కడ ఉన్న రైతాంగానికి కానీ రైతు కూలీలకు కానీ ప్రతి ఒక్కరికి నేను మీకు భరోసా ఇస్తున్నాను. అమరావతి ఇక్కడి నుంచి కదలదు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. భారతీయ జనతా పార్టీతో తిరిగి పొత్తు చేసుకున్నప్పుడు పెట్టిన మొదటి లైన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధానిగా ఉండాలి అని చెప్పేవారు. మీకు మేము ఈరోజు మాటిస్తున్నానమ్మా, మీ అందరికీ. పొద్దున్న ఢిల్లీ పోతున్నాను నేను ఒక్కడైతే మాటిస్తున్నాను, అమరావతి అయితే ఇక్కడి నుంచి కాదు. ఢిల్లీ నుంచి చెప్తున్నాను, 5 కోట్ల మంది ప్రజలకి మాటిస్తున్నాం, అలాగే రైతులకి మాటిస్తున్నాం. అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ రాజధాని, శాశ్వత రాజధాని. జనసేన తెలుగుదేశం కలిపి పోటీ చేయబోతున్న ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దీనికి కలిసి వస్తుందని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను. అదే జరుగుతుంది. చాలా కష్టపడి చాలా పెద్దలందరితో మాట్లాడి ఎన్డీఏ అలయన్స్ ని తీసుకురావడానికి కూడా ముఖ్య కారణం మనకి కేంద్రం సపోర్ట్ లేకపోతే ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేయలేము. రిక్వెస్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి మాట్లాడతాను తప్ప దేని గురించి మాట్లాడు. ఈ అలయన్స్ కోసం నేనేదో నాకు మెచ్చి మేఘతోలు చెప్తాను, నేను చేయలేను. ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్కి, అభివృద్ధికి దూరంగా ఉన్న ఆంధ్రప్రదేశ్కి నేను ఒకటే 2 చేతులు పెట్టాను. సార్ మా రాష్ట్రం సార్, ప్లీజ్ సార్, ఇంతే. దండం పెట్టి ఈ రోజు జరిగింది. నేను ఎప్పుడు జనసేన పార్టీ ప్రయోజనాలు ఆలోచించలా, ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు, తెలుగు ప్రజల ఐక్యత ఆలోచన. బీజేపీతో పొత్తులో ఉన్నారు. మళ్ళా అక్కడ ఒక మాట చెప్పాడు, నేను బీజేపీతో పొత్తుంది, వ్యతిరేక ఓటు చేయడానికి వీలు లేదు, కట్టి పొత్తు మాత్రం తెలుగుదేశంతో ఉంటుంది. బీజేపీని కూడా ఒప్పించి అలయన్స్ లేకి తెస్తామని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ప్రజలు గెలవాలి, రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలి, ఒకే ఆబ్జెక్టివ్. అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందని ఆ రోజు మేమందరం కలిపి మాటిచ్చాం. ఇది చేసిన త్యాగానికి జవాబుదారీగా ఉంటాం. బాధ్యతగా అమరావతి నిర్మాణం జరిగేలా సాయశక్తుల ఈ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. అమరావతి మళ్లీ ఒక ప్రపంచ స్థాయి సర్వశ్రేష్ఠ రాజధానిగా ఆవిర్భవిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రకటించింది కేంద్రం. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తుంది కేంద్రం. రాష్ట్రపతి సంతకం తర్వాత కేంద్ర న్యాయశాఖ గెజిట్ విడుదల చేసింది. అలాగే ఇక్కడ ఉన్న రైతాంగానికి కానీ రైతు కూలీలకు కానీ ప్రతి ఒక్కరికి నేను మీకు భరోసా ఇస్తున్నాను. అమరావతి ఇక్కడి నుంచి కదలదు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. భారతీయ జనతా పార్టీతో తిరిగి పొత్తు చేసుకున్నప్పుడు పెట్టిన మొదటి లైన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధానిగా ఉండాలి అని చెప్పేవారు. మీకు మేము ఈరోజు మాటిస్తున్నానమ్మా, మీ అందరికీ. పొద్దున్న ఢిల్లీ పోతున్నాను నేను ఒక్కడైతే మాటిస్తున్నాను, అమరావతి అయితే ఇక్కడి నుంచి కాదు. ఢిల్లీ నుంచి చెప్తున్నాను, 5 కోట్ల మంది ప్రజలకి మాటిస్తున్నాం, అలాగే రైతులకి మాటిస్తున్నాం. అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ రాజధాని.